హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి అత్త కోడళ్ళకు తిండి పోటీ అన్నమాట. ఫుడ్ వచ్చేసి చికెన్ బగారన్నము కట్టెల పొయ్యి మీద వండుకున్నాం అనమాట. ఇంకో మా మొక్కజొన్న చేనులో మంచిగా పచ్చని వాతావరణంలో అరిటాకులో సర్వ్ చేసుకున్న తిండి పోటీ. ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. అత్త కోడళ్ళలో ఒక్కోసారి అత్తమ్మ గెలిచిన సందర్భాలు ఉంటాయి అనమాట. బాగా ఆకలితో నుండి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీ అట్లా బిర్యానీ అయినప్పుడు కొంచెం వెరైటీ టేస్ట్ కదా, అత్తమ్మని గెలిచిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఒకసారి అత్తమ్మ చేసిన చికెన్ బిర్యానీలో కూడా అత్తమ్మనే విన్ అయిందనమాట. మరి చూద్దాం ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏందనేది. అత్తమ్మ, మీకు ఈ చికెన్ బగారన్నం కాంబినేషన్ ఇష్టమా అత్తమ్మ? ఇష్టమే బిడ్డ. మేము చుట్టాలు వచ్చినా లేకపోతే ఏమన్నా ఫంక్షన్లు అయినా కానీ ఇదే కాంబినేషన్ ఉంటుంది. మస్తు ఇష్టంగా తింటూ ఉంటాం అనమాట. అది 750 గ్రాములు 750 గ్రాముల అన్నము, ఇంకా ఇదైతే చికెన్ ముక్కలు. కొంచెం మాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి అది కట్టెల పొయ్యి మీద వండుకున్నామంటే అత్తమ్మ వండిన కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఇష్టం వచ్చినంత కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాము. సుమారు ఒక 300 గ్రాములు ఉంటుంది అని అనుకుంటాము. చికెన్ పీసెస్ ఉడవాలి, గ్రేవీ ఒడిచినా ఉడవకపోయినా. ఇక రైస్ అయితే మొత్తం కంప్లీట్ కావాలి. రెడీ అత్తమ్మ? రెడీ బిడ్డ. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇద్దరం ఆకలితో ఉన్నాము, ఎందుకంటే ఈ వంట ప్రాసెస్ ఇదంతా అయ్యేసరికి మాకు ఆకలి బాగా అవుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సూపర్ ఉంది, కమ్మ ఉంది మంచిగా. మనం గ్యాస్ మీద వండిన దానికి కట్టెల పొయ్యి మీద వండిన దానికి చాలా తేడా ఉంటుంది. చిన్నోని ఉగ్గు గందిక తిన్నాడు, మెత్తగా ఉడికింది కదా. అవునమ్మా. జరా సపరిచ్చిండ్రు అనుకోకుండ్రి, ఎందుకంటే సపరెత్తినే ఇష్టం. నాకైతే మా అత్తమ్మ ఇంత టేస్టీగా వంట చేసుడు కాబట్టి చికెన్ మటన్లు తొందరగా అలవాటైనాయి. అంటే టేస్టీగా వంట చేసుడు ప్లస్ ప్రేమతోని తినమని వండడం, సర్వ్ చేయడం కానీ అట్లా. నువ్వు కూడా తింటున్నావు, మాకు నిమ్మలమే. నువ్వు కూడా తినకపోతే మస్తు బాగా అనిపించేది. స్టార్టింగ్ లో పచ్చడి డబ్బా ఎక్కడ ఉందని చూసుకునేదాన్ని నేనైతే. పాపం అనిపించేది. చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట నాకు నాన్ వెజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేస్తాం, మటన్ కంటే అన్నీ చేస్తాం. అసలు పప్పు చారు ఏదైనా వేరే కాయగూర ఏదైనా అప్పడాలు కాల్చడానికి మాకు అలవాటు లేదే ఇవన్నీ. అదే వస్తాము. అందరికి నాన్ వెజ్ ఏర్పాటు చేసుకునేటోళ్ళం ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు. అట్లా అట్లా సపరేట్గా ఒకరి కోసం మళ్ళీ దేవులాడాల్సి వస్తుందని వారాలు ఉన్న రోజే పెట్టుకుంటాం అన్నట్టు. అంటే ఏదైనా ఫంక్షన్ అనుకున్న ఏదైనా ఉన్న అందరికీ కరెక్ట్గా అందరు తినే వారం, అందరికీ ఇట్లా కొందరు సోమవారం, కొందరు శనివారం నీసు తినము దేవుడు అని మొక్కుకుంటారు కదా. ఆ మొక్కులు లేని రోజే ఫంక్షన్లు చేసుకుంటాం. ఒక పొద్దునాడు మాకు ఎవరో నిమ్మలం ఉండదు, ఒకళ్ళు తినకపోయినా ఎవరో నిమ్మలం ఉండదు. అట్లా నాన్ వెజ్ అని తినని నన్ను ఇప్పుడు నాన్ వెజ్ లవర్ని చేసేసింది మా అత్తమ్మ, మా బాబాయ్, బావ అందరు కలిసి. ఇప్పుడు 4 రోజులకు ఒకసారి అట్లా ఉండాలి. తినవే అని పీసు పెడితే ఎక్కువ కక్కేది, బాగా అనిపించేది. అంటే అందరూ నాన్ వెజ్ తింటాంటే నేను పోయి పచ్చడి డబ్బా ఎక్కడ ఉందో చూసి పచ్చడి వేసుకొని తింటే అత్తమ్మకు బాగా అనిపించేది. బాగా మెల్లమెల్లగా సూపుల నుంచి ఇప్పుడు ముక్కలకు వచ్చేసి అట్లా పచ్చడి తినుకుంటే వచ్చి అందరికి గర్ల్స్ లా అందరికంటే ఫాస్టెస్ట్ తినడం అయిపోయింది. మా మిల్కమ్ ఏమంటుందంటే అట్లా పచ్చడి నుంచి సూప్ నుంచి ఇప్పుడు ముక్కలు తిని గర్ల్స్లా, మా ఫ్యామిలీలో గర్ల్స్లా బాగా తినేదాన్ని అయినట్టు నేను. అంటే స్పీడ్గా మళ్ళీ అది చేసినాక ఉరుకుతావా, మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా చేస్తా. అట్లా మనం ఆరోగ్యానికి కూడా మంచిది అత్తమ్మ. వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. మనం ఎంత తిన్నా దానికి మించి వ్యాయామం ఉంటే మనం తిన్నది అరిగిపోతుంది, మంచిగా పేగు పడుతుంది. ఎంత తిన్నా ఏం కాదు అత్తమ్మ. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు మళ్ళీ ఊకేం తింటామే, ఈ తిండి పోట్ల కొరకు వారానికో 4 రోజులకో పెట్టుకుంటాం. అవును, 4 రోజులకోసారి 3 రోజులకోసారి అట్లా. మళ్ళా
ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు అనుకోండి వ్యవసాయం కదా, ఖచ్చితంగా ఫుడ్ తినాలి, మంచి క్వాంటిటీ తింటేనే చాతనవుతుంది కదా అత్తమ్మ. అవును. కొందరు ఇట్లా ఇప్పుడు డైటింగ్ పేరున కొంచెమే తింటారు. కొంచెం తింటే మేము చేసే పనికి మా కాళ్ళెక్కలు నడవాయి. జ్వరం వచ్చో శాత కాకనో కొంచెం తక్కువ తిన్నాం అనుకో, ఇక ఆనాడు పని శాత కాదు ఇక. శాత కాదు. సూపర్ ఉన్నదా? అబ్బా కమ్మ ఉందిరా మిల్క్. సూపర్ ఉందిరా. నీకెట్లా ఉందిరా నాన్న? సూపర్ ఉంది. సూపర్ ఉంది. డాడీ దగ్గట్టు ఉడికింది, ఈ డాడీ మెత్తగా తిన్నాడు అందుకే. ఉగ్గులాగా. సూప్ పోయి పట్టరా మిల్క్ని. వద్దు చా ఏమంటే పోతా. వద్దు నాన్న. కొందరు లోపల లోపల తింటే ఎట్లా తింటారు అసలు. ఇంకో నిజంగానే మస్తు షానీగా తినడం మాకైతే అలవాట్లేదు. ఎట్లా తింటుంది అసలు, ఎట్లా తింటారు వాళ్ళు మరి, ఎట్లా నవ్వుడు పోద్ది నాకు అదే అనిపిస్తుంది. ఇట్లా నోరు ఇప్పని మనకు తిన్నట్టు అనిపిస్తుంది. కొందరు షాని కోసమో లేకపోతే ఎవరేమనుకుంటారో అని చెప్పి చాలా అలవాట్లు మార్చుకుంటారు. అంటే ఇబ్బంది, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అన్నప్పుడు మార్చుకోవచ్చు, కానీ కొన్ని మనం అంటూ మనకు గంతే, మనం అట్లా తింటేనే మనకు సంతృప్తిగా. అవును మరి తిన్నట్టుంటది. ఇంత చిన్న చిన్న ముక్కలు పెడుతూ చిన్నగా నమ్మడం అట్లా కాకుండా మనం ఫటాఫట్ దనే ఉంటాం. నాకు దస్తీరడు ఆయన చెమటదే చెమటలు వస్తాయి. ఇటు ఖర్చు పొందిరు మిల్కి. సూపర్ ఉంది. బాబీ నువ్వు తినడం ఆపేయకు. ఆ పేరు మా మిల్కి టవల్ ఇచ్చేది ఇచ్చి బాపి నువ్వు తినడం ఆపేయకు అట. బాపమ్మ పార్టీ. నువ్వు ఎప్పుడైనా గెలుస్తావు కానీ. నేను ఎప్పుడైనా గెలుస్తానట. మమ్మ వాళ్ళ బాపమ్మ గెలవన్నట ఫస్ట్. మా మిన్నని తినదలుచుకుంటే గెలవదు కానీ. అమ్మో అనుకుంటే ఎవరు గెలవారు కానీ మరి అది వేరే విషయం. బాపమ్మ మొన్నటిసారి టేషన్ వెళ్ళమన్నాడు. అవునత్తమ్మా. ఎంత గట్టిగా ఉన్నా అది బాబీ దీన్ని గెలిచింది. ఒక్క 2 నిమిషాలు గెలిచిన. ఎల్లవతాలు చేసుకున్నప్పుడు తిండిపోటు పెట్టుకుంటే అత్తమ్మని గెలిచింది. అమ్మో అత్తమ్మ అటు ఇటు అయ్యేటట్టున్నది కదా, ఫాస్ట్గా తినాలి. అత్తమ్మ గెలిచేటట్టున్నది. నా చికెన్ పీసెస్ అయిపోయినాయి. బాపే గెలుస్తుంది కదా. ఎవరు అట్ట అయిపోయినాయి. మొదల వడిసేసిన ముక్కకు బుక్కకు ముక్క అని అంచుకున్నాం. విన్నర్ లేదు నా అత్తమ్మ విన్నట్లుంది. చిన్న తేడానే అసలు. అత్తమ్మ ఘోరంగా పోటీ ఇచ్చింది అసలు. అయితే గెలవాలని ఘోరంగా అనుకుంది అత్తమ్మ. అమ్మ ఒక్కటే నోట్ల బుక్కతోటే వెనకమైనా కదా అని. అవును అత్తమ్మ. అత్తమ్మ కూడా ఇగో పీసులు మొత్తం అయిపోయినాయి. తిన్నా ఇంత లేకుండా తిన్నది అత్తమ్మ. అన్ని నేను కూడా ఇగో మొత్తం పీసులు తిన్నా. ఉన్నట్టు నేను కూడా అంటే బొక్కకి పీస్ ఏం లేకుండా తిన్నాం. కర్రీ మొత్తం అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. చిన్న తేడాతో నేను గెలవడం జరిగింది. అత్తమ్మ ఏమంటారు అత్తమ్మ? కొంచెమేనా నోట్ల బుక్ ఉన్నది, నోట్ల బుక్ అయిపోయింది కొంచెం. ఎట్లా గెలవనట్టే మరి ఏం చేయాలి. అవును చిన్న తేడానే. ఎట్లా గెలవనట్టే. అవును అనవసరంగా గెలవలేదు కదనే. అదే స్పీడు 2 బుక్కల ముందు స్పీడ్ వేస్తే అయిపోయి కొంచెం ఫాస్ట్ చేస్తాయి.
2 ముక్కల ముందు ఫాస్ట్ చేస్తే అయిపో. ఏం కాదు గెలుస్తా నాకు సూప్ లేదు, ఉత్తన్నం ఎట్లా తినాలని సూప్ వచ్చేసరికి గతం పెద్ద ముక్కలు పెట్టేసింది, వాటర్ పోసేసింది టక. మంచి అనిపించింది. అన్నం అయిపోయే వరకు కూడా నేనైతే వాటర్ తాగలేదు. కొంచెం వాటర్ అంటే ఈ వాటర్ లేకుండా కూడా తినడం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నా, కొంచెం వాటర్. అత్తమ్మ ఎట్లా అనిపించింది అత్తమ్మ ఈరోజు ఇట్లా చైన్లో వచ్చి కట్టెల పొయ్యి మీద బగారన్నం చికెన్ కర్రీ వండుకొని పోటీ పెట్టుకున్నాడు? సూపర్ అనిపించింది. అత్తమ్మ మీరు ఎప్పుడైనా చైన్కి వచ్చి ఇట్లా వంట చేసుకున్నారు అత్తమ్మ? చేసుకోం బిడ్డ, కాకపోతే ఇక్కడ కొన్ని కోసుకుపోతాం, ఇంటికాడ వంట చేసుకుంటాం కానీ ఇక్కడ చేసుకో. ఇట్లా చైన్ కింద మా బావి పక్కనే. మీరు అచ్చుడు చేయబట్టే, ఈ తిండి పొడిలు చేయబట్టే, మీరు అచ్చుడు చేయబట్టే ఇక్కడ వంట చేస్తాం. వంట అవునత్తమ్మ. ఫుడ్ కూడా బాగుంది. మా అత్తమ్మ సూప్ అంటే ఈ చికెన్ సూప్ పెడితే పూరీలకు కానీ బొబ్బరి గారెలకు కానీ నంచుకొని తింటాం కదా, అట్లా మస్తు కమ్మగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రైస్లకు కూడా చాలా బాగుంది అసలు. ఇంకా గ్రేవీ పోసుకోవాలనిపించింది. మళ్ళీ అట్లని ఘాటుగా వండదనమాట. ఇంకా మా కోసం అట్లా అలవాటు చేసేసుకుంది అత్తమ్మ, ఘాటుగా వండకుండా మంచి ఉప్పు కారంలో కొంచెం తగ్గించి సూప్ పెడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ధనియాల పొడి అట్లా వేసి టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను గెలుచుడు ఇంకా ఆనందంగా ఉంది. చివరి వరకు ఈ వీడియో ఇష్టం కొంచెమే గెలుచుడు అంటే మొత్తం గెలవలే. అయ్యయ్యో చిన్న తేడా నా నోట్లో బుక్ ఉన్నది మీరు అందరు చూసారు కదా. అవును, ఎందుకంటే వర్ష నోట్లో బుక్క లేదు గంతే. ఓడిపోవడం బాబీ ఓడిపోవడం ఆనందదాయకం అను. గెలుతురా మిల్కి నువ్వు చేయబట్టే గెలుస్తారని చూసిన. అవును, మా మిల్కి పక్క నుంచి బాపం అయితే అదేదో ఖర్చు అందిస్తున్నా, టవల్ అందిస్తున్న గ్యాప్ లో బాబీ నేను టవల్ ఇస్తా కానీ నువ్వు అయితే తింటాకు, నువ్వు మళ్ళీ ఓడిపోతావు, నువ్వు తిను అని అట్లా బాపం మీద ప్రేమ మా మిల్కి కన్నయ్యలకు అట్లా ప్రేమ ఉండిపోతా ఉంటది అనమాట. ఇంకా మా మిల్కీకి కొంచెం మా అత్తమ్మ పోలికలు వచ్చినాయి అనిపిస్తూ ఉంటుంది. చికెన్లు మటన్లు మంచి ఇష్టంగా తింటూ ఉంటుంది. మా అత్తమ్మకు కూడా అంతే, చికెన్ మటన్ అంటే బాగా ఇష్టం. ఈ 4-5 రోజులు కూరగాయలు వండుకొని తర్వాత ఈ చికెన్లు మటన్లు కొంచెం మనకు తిండి మీద ఇష్టాన్ని అనిపిస్తాయి. పాపం అత్తమ్మ వాళ్ళు చేను పని చేస్తున్నప్పుడు ఆ ఎండకు అలసిపోయి ఒక్కోసారి ఫుడ్ కూడా తినబుద్ది కాదు. అట్లాంటి టైంలో ఇట్లాంటి కొంచెం వెరైటీస్ అయితే మంచిగా తినాలి అనిపిస్తుంది. టైం ఉండదు. అయితే ఒక్కోసారి ఏంటంటే ఇష్టంగా ఈ బెండకాయలు కానీ అత్తమ్మ వాళ్ళు చేనులోనే కూరగాయలు వండించుకుంటా ఉంటారు, అవి వండుకుంటారు. కానీ ఇది ఒక మసాలాలతోని ఒక చిన్న డిఫరెంట్ టేస్ట్ తెచ్చుకొని. అత్తమ్మ మీ చిన్నప్పుడు ఇట్లా చికెన్ మటన్లు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తెచ్చేదా, లేకపోతే ఇట్లా ఆదివారం తెచ్చుకునేది? చుట్టాలు వచ్చినప్పుడు చికెన్ మటన్ తెచ్చుకున్నాడు కాదు, కోళ్ళ కోసేది మేమే, కోళ్ళ దాదుకునేది. మా అవ్వ వాళ్ళు కోళ్ళు దాదేది. మా మేనమ్మ వచ్చినా మా చిన్నమ్మలు పెద్దమ్మలు ఎవరు వచ్చినా కూడా కోడి తీసుడు కోసుడే. చికెన్ తెచ్చుడు మటన్ తెచ్చుడు ఇట్లా లేవు, కొట్టి అమ్ముడే లేదు. అప్పుడు కొట్టి ఎవరి కోళ్ళని వాళ్ళే కోసుకొని కొనుకొచ్చుకున్నాడు కోళ్ళు దాదిన వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు దేవుని చేసినప్పుడే తినాలి చికెన్ మటన్, ఆదివారం అట్లా లేదు. అట్లా లేదు బిడ్డ. అప్పట్లో ఇంత ఫుడ్ మీద కూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టకపోయేటోళ్ళు, పని ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడైనా అంతే, కాకపోతే ఈ దేవుళ్ళకి చేసుడనో లేకపోతే చుట్టాలు అరుసుకోవాలి అని ఇట్లా ఫుడ్ కొంచెం తినడం మంచిగా ఉండేనే. అవును, మొక్కజొన్న కంకులు చేనులోనే కాల్చుకునేది, తెల్లజొన్న కంకులు చేనులోనే కొట్టుకొని అవి మంగళం పెట్టి ఎంచుకునేది, పెసరగా పట్టినంత తినేది పచ్చిదే, అన్నం తక్కువ మళ్ళీ వేయించుకోవాలి. ఈ సిరిదిండ్లే ఎక్కువ. ఇంకా అత్తమ్మ మాకు ఎప్పటి చెప్తూ ఉంటది, గడకనే అప్పుడు అన్నం అంటే బంగారం, అంటే అన్నం అనేది దొరకదు. అదే గడక అయితే అత్తమ్మ మనకు గడక మీరు ఇష్టంగా తినేది. చుట్టాలు వచ్చినప్పుడు బియ్యం పెట్టేది మా అవ్వ. బియ్యమే మస్తు వెరైటీ అనిపించేది. అబ్బా ఇయ్యాల మా మామ వచ్చింది, ఇంకా 2 రోజులు ఉంటే మంచిగా ఉండి మా మామ, అయ్యో మామ ఉన్న రోజులు బియ్యం పెడుతుంది అని అనుకునేది. అయ్యో మా మొక్కజొన్న చేను చూడండి ఇంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయిందో. ఇంకా 20 రోజులు అయితే మొక్కజొన్న గారెలు చేసుకుంటాం, అది కూడా వీలైతే ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం. మొక్కజొన్న గారెలతో చికెన్ గ్రేవీ అట్లా నంచుకొని తింటా అంటే సూపర్ ఉంటది. ఇంకా అదేదో పాలపడిశం అట్లు మొక్కజొన్న పిండితో చేసిన అట్లా, అంటే మొక్కజొన్న కంకులు ఒలిచి రుబ్బి అట్లు పోసుడు, అదే పిండి తీసి దానిలో వేడి నీళ్ళలో పోసి కలిపి కొన్ని పాలు పోసి చక్కెర వేసి పాలపడిశం అయితే నానమ్మ చేసి పెట్టేదట. మా ఆయన అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు సరదాగా, ఇష్టంగా తినేది. అప్పటి తిండ్లే చాలా బలమైనవి, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వాళ్ళు న్యాచురల్ గా మన ఇప్పుడు ఈ చేనులో వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు, ఎండకు ఉండడము అదొక మంచి విటమిన్స్ దొరుకుతాయి. ఎండకు ఉండి వ్యవసాయం చేయడం వల్ల వ్యాయామం అవుతుంది. మళ్ళీ చేనులో ఉన్నాయి వాళ్ళే మంచి తినేటోళ్ళు. అప్పుడు కొనుడు
కొనుడు అమ్ముడు ఎక్కువ తెలియదు అసలు, కొనుకొచ్చుకున్నాడు అనేది తెలియదు కదా, చేనులో వండినయే అవిటినే ప్రతి వాళ్ళు చేను. మరి అత్తమ్మ మీరు ఇట్లా గడక తింటున్న ప్రాసెస్ లో ఎప్పుడు ఈ బియ్యం ఈ అన్నం అనేది మన జీవితంగా మొత్తం 3 పూటల తినుడు అయింది? 3 పూట్ల అన్న మా నాయన వ్యవసాయం చేసిండు, కొన్ని పొలాలు ఇట్లా మునాబలకు పట్టేది, పట్టిగా మాకు పొద్దు మాప అన్నం అప్పటి నుంచి అది వరకు అయితే మరి గడికి ఇష్టంగా తినేది అత్తమ్మ? గడికి ఇష్టంగా తినేది బిడ్డ, గడకనే ఇష్టంగా. మాకు పెరుగు బాగా, ఆవులు బర్రెలు పెరుగు బాగా, ఆ పెరుగు ఇష్టంగా పోసుకునేది, చెంబడి పెరుగు పోసుకునేది, మంచిగా తినేది, ఇష్టంగా తినేది. నిజంగా ఆ రోజులలో ఆరోగ్యమే వేరు, ఆ రోజులలో తిండే. చిన్నోడు చెంబడి పాలు తాగేది, ఆవు పాలు. బావ గురించి చెప్తే పెద్ద లిస్టే ఉంటది. అప్పాలు చేసేటప్పుడు ఇంట్లో చిన్న బేసన్ నిండా పెట్టుకుని, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయ్యి పెట్టడం ఆయన అప్పాల మీద. ఇంకా పాలు అట్లా అన్ని తిని తాగి అట్లా అప్పుడు బలమే వేరు, అప్పటిది వేరు, న్యాచురల్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. చివరి వరకు ఈ వీడియో విషయంలో ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.